ఇప్పుడు శంకర్ సార్ కూడా చాలా స్పీచెస్ లో మెన్షన్ చేశారు అండ్ ఈ క్యారెక్టర్ కి ఒక సోల్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ మూవీకి సోల్ యాడ్ చేస్తుంది. సో అంత బ్యూటిఫుల్ రోల్ అది. దాన్ని మా టీం నుంచి మేము అనుకున్నది ఏంటంటే అది మీకు సర్ప్రైజ్ గా మెయిన్ బిగ్ స్క్రీన్ లో ఇవ్వాలి అనేది. సో ఆ సర్ప్రైజ్ పోకూడదు అని దానికే చాలా చాలా ఆలోచించి మీకు ట్రైలర్ లో వేసిన షార్ట్స్ కూడా చాలా ఆలోచించి వేసిన షార్ట్స్ ఇంకా చాలా ఉంటుంది. అండ్ అప్పన్న వైఫ్ ఆల్రెడీ మీకు తెలుసు, చరణ్ వైఫ్ కింద చేస్తున్నాము అండ్ క్యారెక్టర్ పేరు అప్పన్న అండ్ పార్వతి. సో దేర్ బాండింగ్ అండ్ వాళ్ళ రిలేషన్షిప్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ బ్యూటిఫుల్ అనేది చిన్న వర్డ్, ఎందుకంటే వాళ్ళ కనెక్షన్ అండ్ బాండింగే ద కోర్ ఆఫ్ గేమ్ చేంజర్. సో అది ఎంత పండితే అంత బాగుంటుంది అనేది మేము ఫస్ట్ నుంచి ఆలోచించింది. అండ్ లక్కీగా ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు వచ్చిన ఇన్ని సినిమాలకి తీసుకున్న రెస్పాన్స్ వేరే, ఒక్క ట్రైలర్ కి నేను తీసుకున్న రెస్పాన్స్ వేరే. చాలా మంది కాల్స్ చేసి చెప్పారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు, కొన్ని షార్ట్స్ హీ హోల్డ్స్ మీ లైక్ దిస్, ఆ షార్ట్స్ అవి చాలా బాగున్నాయి చాలా మంది చెప్పారు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దట్ పేర్. I feel extremely proud and happy, and proud and happy not only for myself. ఇప్పుడు వెనకాల వచ్చే యాక్టర్స్ కూడా ఉంటారు కదా, ఇంకా సినిమా లోపలికి రావాలి అనుకునే తెలుగు అమ్మాయిలకి కూడా there is a route. You just have to follow the proper route అనేదే నేను చెప్పాలనుకునేది. రూట్ ఉంది, కరెక్ట్ గా ఆ రూట్ ఏదో మనం చూసుకుని చాయిస్ ఆఫ్ మూవీస్, చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ నేను చాలా సార్లు మెన్షన్ చేశాను. ఇది చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఇస్ మై స్ట్రెంగ్త్ అని నేను ఎప్పుడు అనుకునేది. ఈవెన్ గేమ్ చేంజర్ కి కూడా I was offered such a beautiful role. So I was very happy. It's a double dhamaka for me. I'm working in such a under such a big direction, and also character character kuda baagundali. Just vachema poyamannattu vachina kuda peddaga impact undadu. And so Telugu ammayalki Telugu industry lo if you do hard work you can make a spot anedi nenu chupichallanedi nenu anukunedi. And I hope more girls will come into it. Ram Charan garu he's ఫెంటాస్టిక్ యాక్టర్, మనకు అందరికీ తెలుసు. ఆయనకి రంగస్థలం తర్వాత అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ డెలివర్ చేయగలిగే రోల్ అప్పన్న. అండ్ అఫ్ కోర్స్ బోత్ రోల్స్ అండ్ డ్యూయల్ రోల్ చేశారు కాబట్టి. బట్ అప్పన్న అనే ఒక క్యారెక్టర్ మీరు చూసినప్పుడు ఆ క్యారెక్టర్ మిమ్మల్ని డెఫినెట్ గా ఇట్ లీవ్ యూ విత్ టీయర్స్. ఆ పర్ఫార్మెన్స్ ఆయన డెలివర్ చేశారు. అందరికి రెండు బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అండి, రెండు బాగా ప్లే చేసిన క్యారెక్టర్సే రామ్ చరణ్. బట్ నా పర్సనల్ అప్పన్న, అండ్ ఆఫ్ కోర్స్ అందరికి పర్సనల్ అప్పన్న. మీరు రేపు సినిమా చూసి నాకు చెప్పండి. హస్బెండ్ ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మెన్షన్ చేయాలి కదా. యాక్చువల్ గా శంకర్ సార్ హీస్ వెరీ ఏమంటారు మనకే ఉంటుంది అది. హీస్ వెరీ ఆయన చాలా నార్మల్ గా ఉంటారు. ఆయన మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఈ షాట్ సరిగా రావాలి దాని మీదే ఉంటుంది. ఆయన పెట్టే ఎఫర్ట్స్ ఆయన పెట్టే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, చూసినప్పుడు మనకు కూడా పెట్టాలని అనిపిస్తుంది. అండ్ హీస్ వెరీ నైస్ పర్సన్ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్ టు వర్క్ విత్. అంటే మీరు అనుకున్నట్టుగా నేను ఫస్ట్ డే 1 వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను, అయ్యో శంకర్ సార్ రెండో టేక్ తీసుకోకుండా ఫస్ట్ టేక్ లో ఇంప్రెస్ చేసేయాలనేది ఎవరికైనా ఒక యాక్టర్ ఉండేదే మైండ్ లో థాట్. కానీ అవన్నీ తీసి పక్కన పడేస్తారు. ఆయన వెళ్ళిన వెంటనే మనకి ఆ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. అండ్ హీస్ వండర్ఫుల్ డైరెక్టర్ అండి. నేను ఏం చెప్పాను, నేను ఐమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ హిమ్ అంతే.